లార్డ్ పిల్లలు ప్రైజ్ లార్డ్. ఈరోజు కొత్తగా ఎవరు వచ్చారు? చేతులు పైకెత్తండి. అందరు క్లాస్ పెట్టాలి. ఒకసారి వచ్చిన వాళ్ళకి క్లాస్ పెట్టాలి. నెక్స్ట్ టైం మీరు ఎవరు వచ్చినప్పుడు ఎవరైనా ఈరోజు కొత్త వాళ్ళని తీసుకొచ్చారు ఇక్కడికి? వెరీ గుడ్, వెరీ గుడ్. మీ అందరికి నేను చాక్లెట్ ఇస్తాను. ఎందుకంటే ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళకి పాప తీసుకొచ్చింది కదా. వెరీ గుడ్. నువ్వు కూడా తీసుకొచ్చినావు కదా. నువ్వు తీసుకొచ్చినావు. ఓకే ఓకే. మీ అందరికీ కొత్త వాళ్ళని తీసుకొచ్చడం వల్ల దేవుడు మిమ్మల్ని ఎంతో ఆశీర్వదిస్తారు. మీరు చదువులో అయినా ఎక్కడైనా దేవుడి ఆరోగ్యంలో నుంచి కాపాడుతూ ఉంటాడు. ఎందుకంటే మీరు దేవుని ప్రేమించి మీరు దేవుని సన్నిధికి రావడం కాకుండా చిన్నపిల్లని కూడా దేవుని సన్నిధి తీసుకొచ్చారు. దేవుడు ఏమని చెప్పించిందంటే చిన్నపిల్లని ఆటంకపరచకుండా ఆయన తీసుకురమ్మంటాడు. మీరు ఎవరి దగ్గర తీసుకొచ్చారు? పిల్లని దేవుని సన్నిధికి తీసుకొచ్చారు. అంటే దేవుని దగ్గర తీసుకొచ్చారు. మీరందరూ శ్రద్ధగా వినండి. క్లాస్ నిన్నటి రోజు కూడా మీరు క్లాసు మంచిగా విన్నారు కదా. ఎవరు అర్థం చేయలేదు కదా. మంచి పండుగ నేర్చుకున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. మనం ప్రార్థన చేసుకున్నామా? మోకరించాలి అందరూ. ప్రార్థన చేసుకున్నాం. కూర్చోండి పిల్లలు. లాస్ట్ ఇయర్ వీబీఎస్కి వర్ష వాళ్ళు ఎవరు? వెరీ గుడ్, వెరీ ఇయర్. ఇప్పుడే ఈ సంవత్సరమే వర్ష వాళ్ళు ఎవరు? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుడు మీ అందరికీ మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు నిన్నటి దినము మీకు మంచి లెసన్ చెప్పాను కదా. ఎవరైనా చెప్తారా నిన్నటి దినంలో మీరు ఏం లెసన్ విన్నారో? దేని గురించి విన్నారు చెప్పండి. మోషే దేవుని శక్తి సూచనగా చూచుట. ఓకే, ఇంకా దేవుని శక్తి అంటే ఇంకా మీరు 10 తెగుళ్ళ గురించి విన్నారా? నిన్న మొదటి తెగులు ఏంటిది చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫస్ట్ ఆ బాబు చెప్పాడు. నేను చాక్లెట్ ఇస్తున్నాను, శ్రద్ధగా వినాలి. చివరి తెగులు ఏంటి చెప్పండి. చివరి తెగులు కప్పల కాదు, కాదు చెప్పండి. ప్రథమ సంతానము హతము చేయబడుట. చూడండి, అక్క చెప్పింది కదా. అక్క కూడా చాక్లెట్ ఇస్తాను. మీరందరూ శ్రద్ధగా వినాలి ఇక్కడికి వచ్చిన ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విని దాని ద్వారా దేవుని నీతిని, దేవుని శక్తిని తెలుసుకోండి. నిజమైన దేవుని ద్వారా మనము ఎవరు గ్రహించడానికి ఇక్కడికి వచ్చాము. మంచిగా పాటలు, మీరు మంచిగా కథలు వింటున్నారు కదా. మర్చిపోవద్దు, ఎప్పుడు దాన్ని మీ హృదయంలో భద్రపరచుకోవాలి. ఏమో మనము వేరే వేరే అన్ని భద్రపరచుకుంటాం. వేరే వేరే ఇచ్చడం మాటలు, అది వ్యర్థమైన ఎన్ని ఉంచుకుంటాం కదా. అవి ఏమి ఉంచుకోవద్దు.
ఎప్పుడైనా దేవుని మాటలు, దేవుని కథలు మనం ఇప్పుడు మన హృదయంలో దాచిపెట్టుకోవాలి. సరైన పిల్లలు, ఈరోజు మనము దేని గురించి తెలుసుకుంటామంటే దేవుని యొక్క సంబంధించిన శక్తి గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు శత్రువు పైన మనకి విజయాన్ని ఇచ్చే దేవుని యొక్క అధికారం గురించి, ఆయన యొక్క శక్తి గురించే. కానీ నువ్వు శత్రువు మీద విజయం ఎలా పొందగలుగుతావు, శత్రువును మనం ఎలా జయించాలి, దేవుని మీద ఏ విధంగా మనం విశ్వాసం ఉంచాలి అనేది దాని గురించి మనం తెలుసుకుంటాం పిల్లలు. సరేనా? నిన్నటి దినంన ఎక్కడికి ఏంటంటే రాత్రి పూట ఏమైంది, సంహారపు దూత వచ్చింది కదా. వచ్చి ఏం చేసింది, ఇశ్రాయేలుని తప్పించి మిగతా ఐగుప్తు మొదటి సంతానం అందరినీ, అంటే పశువుల్లో కానీ జంతువుల్లో కానీ మనుషుల్లో కానీ మొదటిగా ఎవరు జన్మించారో వారందరినీ రాత్రి ఒకటేసారి అందరినీ సంహరిస్తూ వచ్చింది కదా. అప్పుడు ఏమైంది, ఫరో ఏం చేశాడు, వెంటనే ఎవరిని, మోషే ఆరోని రాత్రి పిలిపించి ఏం చేసినాడు, వద్దు మీరు ఇంకా ఉండవద్దు, మీరు వెళ్ళిపోండి అని ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళని పంపిస్తున్నాడు. ఇంతకుముందు ఏం చేసిండు, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు, ఎవరైనా చెప్తారా? ఎన్ని సంవత్సరాలు? 400 years, 400 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. 400 బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారికి ఏమి ఇచ్చిందో, విడుదల. ఏ రీతిగా విడుదల ఇచ్చిందంటే, ఎందుకు విడుదల ఇచ్చిందో మీరు చెప్తాను వినండి. వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచినారు. ఏ విధంగా అంటే, మోషే వచ్చి ఏం చెప్పిందంటే, ఈ రాత్రి సంహారపు దూత మన ఇంటి వద్దకు వస్తాడు, మీరందరూ ఏం చేయాలంటే ఒక గొర్రె పిల్లని తీసుకొని పస్కా వధించి మీ యొక్క ద్వార బంధువులకు డోర్స్ కి నిలువు కమ్ములు గాను అడ్డ కమ్ములు గాను ఆ రక్తాన్ని పూయాలి. పూసినప్పుడు ఏమవుతుందంటే సంహార దూత దాటిపోతాడు. అంటే మీరు దేవుడు వారిని ఆ విధంగా వారి విశ్వాసం నుంచి ఆ రక్తాన్ని వాళ్ళ తలుపులకి డోర్లకు పూసుకున్నారు. వాళ్ళు విశ్వాసం లేకుండా నాకేం కాదు అన్నట్టు చేస్తే వాళ్ళ ఇంట్లో కూడా చనిపోయేవారు. కానీ వాళ్ళ విశ్వాసం ద్వారా నుంచి దేవుని అందు ఆ డోర్లకి ఆ రక్తాన్ని పూయడం ద్వారా ఏం జరిగింది, వాళ్ళు రక్షింపబడుతూ వచ్చినారు. దేవుని అందు విశ్వాసం ఉంచడం ద్వారా వాళ్ళు రక్షింపబడుతూ వచ్చినారు. రక్షింపబడి ఏం చేసినారు దేవుడి తర్వాత ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే, మోషే ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చి, వెళ్దాం మనందరము బయలుదేరి ఐగుప్తు నుంచి, ఈ బానిసత్వం నుంచి, ఈ యొక్క పాపపు జీవితం నుంచి, మన యొక్క బానిసత్వం నుంచి విడుదల పొందుదాం అని ఇశ్రాయేలు ప్రజలందరూ తెలియజేయడం జరిగింది. వారందరూ విని ఎంతో సంతోషంతో వాళ్ళు బయలుదేరడానికి సిద్ధమైనప్పుడు ఐగుప్తు వాళ్ళు ఏం చేసింది, దేవుడు వాళ్ళని ఖాళీ చేతులతో పంపలేని పిల్లలు. దేవుడు ఏం చేసినంటే వాళ్ళకి ఐగుప్తులు బంగారము, వెండి, నగలు, విలువైన వస్త్రములు ఇచ్చి మీరు వెళ్ళిపోండి అని వాళ్ళని పంపిస్తూ వచ్చినాడు. ఇన్ని రోజులు వారిని బానిసలుగా ఉంచుకున్నారు. వెంటనే ఏం చేసినాడు దేవుడు, తాను చేసిన ఒక సంహారపు వధ ద్వారా వారికి ఇచ్చిన విడుదల ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు వాళ్ళు పంపించడం జరిగింది. అర్థమవుతుందా పిల్లలు? ఈ రీతిగా వాళ్ళు ఏం చేశారు, వారికి ఇచ్చి ఇంకా నగలు, డబ్బులు, వస్త్రములు, విలువైన అన్ని ఇచ్చి ప్రజలను ఇశ్రాయేలును వెళ్ళిపోవమని చెప్తూ వచ్చినారు. వారికి ఎంతో సంతోషంతో అప్పుడు వారి యొక్క బానిసత్వం నుంచి, వారి ఐగుప్తు నుంచి వారి యొక్క దేవుడు వాగ్దానం ఇచ్చిండు. ఎప్పుడు అబ్రాహాముకి దేవుడు వాగ్దానం చేసిండు. అబ్రాహాముకి ఏమనంటే, నీ సంతతి వారికి నేను కానాను దేశంలో నీకు స్వాస్థ్యంగా ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేసిండు. ఆ వాగ్దానం నెరవేర్చడానికి వాళ్ళందరూ ఆ భూమిని స్వతంత్రించుకోవడానికి వాళ్ళు ప్రయాణం అవుతూ వచ్చినారు. ఆ రాత్రి పూట వారందరూ సిద్ధపడి బయలుదేరుతూ వచ్చినారు. వాళ్ళు ఎంతమంది తెలుసా పిల్లలు? వాళ్ళు దాదాపు 2 million, అంటే 20 లక్షల మంది ఓన్లీ ప్రజలే. అంటే బైబిల్లో ఏ రీతిగా ఉందంటే 6 లక్షల కాల్బలం అని ఉంది. కాల్బలం అంటే చిన్న పిల్లలు, స్త్రీలు కాకుండా 6 లక్షల కాల్బలం. అంటే
అంటే టోటల్ కలిపితే పిల్లలు లేడీస్ని కూడా కలిపితే 20 లక్షలు జనం. వాళ్ళే కాకుండా వాళ్ళతో పాటు వారి యొక్క మేకలు, వారి గొర్రెలు, ఆ ఒంటెలు, వారి యొక్క పశువులు సమస్తం ఇంకా ఎంత పెద్దగా ఉంటాయి చూడండి. ఇంకా ఎంత పెద్ద సమూహం అంటే వాళ్ళని నడిపించడానికి దేవుడు మోషేను ఏర్పరచుకున్నాడు. మోషేతో పాటు ఆ అహరోనును కూడా సిద్ధపరచుకున్నాడు. చూడండి పిల్లలు, మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ఎంత కష్టమవుతుంది. కూర్చోండి, మాట్లాడద్దు, మీరు సైలెంట్గా ఉండాలి, మీరు మాట్లాడద్దు, సరిగా కూర్చోండి అని మిమ్మల్ని ఎంత చెప్పినా మీరు ఇంటలేరు. కానీ 20 లక్షల మంది ఎంతమంది నాయకులు ఇక్కడే మోషే సపోర్ట్గా అహరోను. చూసారా వాళ్ళు ఎంత దేవుడికి, వాళ్ళు ఎంత శ్రద్ధగా, ఇంతమంది లోపడకపోతే వాళ్ళందరినీ తీసుకెళ్ళడం ఎంత కష్టం. మీరే ఆలోచించండి. మీరు ఒక్క నిమిషం మీ క్లాస్లో టీచర్ అంటే 10-15 మెంబర్స్ ఉండరు కావచ్చు. క్లాస్లో టీచర్ లేకపోతే ఏం చేస్తారు? అల్లరిగా చేస్తాం, అల్లరిగా లేకపోతే కనెక్ట్ అంతమందిని చూడలేడు మోషే. ఇప్పుడు మన చూపు ఎంత దూరం వెళ్తుంది? మన చూపు, మన విజిబిలిటీ కొంత దూరమే ఉంటుంది. కానీ దాదాపు ఒక మైలు, 20-30 కిలోమీటర్లు జనాలే ఉంటారు. నిలబడితే 20 లక్షల మంది నిలబడినంటే ఒక మొత్తం వాళ్ళే ఉంటారు. కానీ వాళ్ళందరితో మాట వింటూ వచ్చినారు. మీరు కూడా పిల్లలు ఈ సండే స్కూలే అయిపోయేదా కాకుండా మిగతా టైంలో కూడా మీ యొక్క తల్లిదండ్రుల మాటలు ఈ స్కూల్లో కూడా మీరు బుద్ధిగా కూర్చోవాలి, శ్రద్ధగా లెసన్స్ వింటూ ఉండాలి. తెలుసా? వెళ్దామా, మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. వాళ్ళ రాత్రి కూడా ఏం చేసినంటే మోషే వచ్చి మనము వెళ్దాం, మనం బయలుదేరుదాం, మనము ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్దామని. చూడండి పిల్లలు చూస్తున్నారు కదా, బయలుదేరి వెళ్దామని వాళ్ళు బయలుదేరుతూ వచ్చినారు. బయలుదేరుతూ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళు సుక్కోత్లో ఉన్నారు. అక్కడి నుంచి ప్రయాణమై ఏతోము మార్గంగా వెళ్తూ వచ్చి కొంచెం దూరం వెళ్ళడం 20 లక్షల మంది పిల్లలు వెళ్ళి అలసిపోతారు. అలసిపోయి ఒక్కొక్క ఏతోము దగ్గర ఆగి వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రి పూట వాళ్ళు నిన్నటి రాత్రి తెచ్చుకున్న రొట్టెని చేసుకొని వంట చేసుకొని తినేస్తారు. తినేసి వాళ్ళు ఏం చేస్తారంటే మరుసటిని ఉదయమే లేస్తారు. ఉదయమే లేచి వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ప్రయాణమై వెళ్ళాలి కదా. వాళ్ళు దేవుడు వాళ్ళకి చెప్పిన వాగ్దాన దేశానికి ప్రయాణం వెళ్ళాలి కాబట్టి మళ్ళీ ఉదయమే లేచి వాళ్ళు ప్రయాణం అవుతారు. ప్రయాణమైనప్పుడు వాళ్ళకు ఇంత అర్థం కాదు, ఒకటి అద్భుతం చూస్తూ వస్తారు. ఏంటిది అంటారు. ఇప్పుడు ప్రయాణమే వెళ్తున్నారంటే వాళ్ళకి ఏం అద్భుతం చూశారు? చెప్పగలుగుతారా? ఎవరైనా తెలుసా? చెప్పనా నేను? వారి మీదికి దేవుడు మేఘమును పంపిస్తాడు. చూడండి, ఇక్కడ మేఘం కనిపిస్తుంది కదా మీ అందరికీ. ఈ రీతిగా దేవుడు మేఘ రూపంలో వస్తాడు. వారి ఎండ నుంచి తప్పించడానికి దేవుడే మేఘంగా వస్తాడు. దేవుడు మేఘంలో ఉండి వాళ్ళందరినీ నడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయనవసరం లేదు. ఆ మేఘంతో పాటు దేవుడిని అనుసరించి ముందుకు వెళ్ళడమే. వాళ్ళు సొంతగా ప్రయాణం ఏం లేదు. దేవుడు వెళ్ళిపోమని చెప్పలేదు, వాళ్ళను విడిచిపెట్టలేదు. మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు మనకి నిత్యం తోడుగా ఉండి మన జీవితాంతం మనం నడిపించే దేవుడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ మేఘము వారి మీద ఉండి పగలు ఎండ దెబ్బ నుంచేది, వారికి హాని కలగకుండా ఎండ నుంచేది వారిని మేఘం ద్వారా సంరక్షిస్తూ వచ్చినాడు. అదే కూడా రాత్రి అవుతూనే ఆ మేఘం ఏమవుతుందంటే వెలుగునిస్తూ ఉంటుంది, వెలుతురిస్తూ ఉంటుంది. ఆ అరణ్యంలో, ఆ ఎడారిలో, ఆ చలికి, ఆ వాతావరణానికి తప్పించడానికి దేవుడు వారికి అగ్నిస్తంభంగా ఉంటాడు రాత్రి. మీరు చూసారే నిన్నటి దినమున ఇశ్రాయేలు అక్కడ ఐగుప్తులు ఏమైతుంది, చీకటి వస్తుంది, గట్టిగా చీకటి. కానీ ఇశ్రాయేలు ప్రజల చీకటి ఉండదు, వెలుగే ఉండదు కదా, వెలుగే ఉండదు. ఇదే రీతిగా దేవుడు ఆ మేఘంని రాత్రి కూడా అగ్నిస్తంభంగా రాత్రి వాళ్ళు నడిపిస్తాడు. ఇప్పుడు ఏం జరిగింది పిల్లలు? అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు చీకటే ఉండేది, పగలే ఉండేది. వాళ్ళు రాత్రి కూడా ప్రయాణించారు. కానీ ఇక్కడ ఏం జరిగింది? వాళ్ళు వెలుతుల్లో ప్రయాణిస్తారు, చీకటిలో ప్రయాణిస్తారు. దేవుడు నిత్యం వారిని నడిపిస్తూ రాత్రి పగలు వారు ప్రయాణించగలుగుతున్నారు. మన దేవుడు ఎంత గొప్పవాడు కదా పిల్లలు. చూడండి, ఈ రీతిగా దేవుడు వారిని నడిపిస్తూ ఉంటారు. వారు ఏతోము దగ్గర వచ్చి వాళ్ళు అక్కడ ఆగిపోతారు. అక్కడ ఆగి టెంట్ వేసుకుంటారు. ఎక్కడ అంటే సముద్రం దగ్గరికి వచ్చి దేవుడు వారిని అక్కడ ఎర్ర సముద్రం దగ్గరికి వస్తారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి వాళ్ళని టెంట్ వేసుకోమని చెప్తాడు దేవుడు. ఇప్పుడు ఏమైందంటే పిల్లలు వాళ్ళకి
కొంత దూరం చూసుడుతోనే వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ శత్రువు మార్గం దేవుడు ఎట్లా తీసుకెళ్దాం అనుకుంటాడంటే వాళ్ళని కానాను దేశం తీసుకెళ్లే టైంలో వాళ్ళ శత్రువు మార్గం, శత్రు దేశాలు, ఫిలిస్తీన్ల దేశాల నుంచి కాకుండా వేరే మార్గంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు, వేరే మార్గంలో తీసుకెళ్తా ఉంటాడు. ఎందుకంటే శత్రువు మార్గం అయితే యుద్ధం చూసి వీరు భయపడతారేమో అని ఏం చేస్తారంటే దేవుడు వారిని వేరే మార్గంలో తీసుకెళ్తా ఉంటాడు. ఎర్ర సముద్ర మార్గంలో వాళ్ళని నడిపిస్తూ వస్తుంటాడు. అప్పుడు వాళ్ళు చూస్తుంటే మనకి ఏం కనిపిస్తుంది అంటే కొంత దూరంలో ఎడారి, ఇసుక, పర్వతములు, కొంచెం దూరంలో ఎర్ర సముద్రం కనిపిస్తుంది. ఎర్ర సముద్రం కనిపించుకుంటూనే దేవుడు ఏం చెప్తాడంటే ఆ ఎర్ర సముద్రం దగ్గర మీ యొక్క ఆగి గుడారములు వేసుకోమని మోషేతోని చెప్తాడు. పిల్లలు ఇప్పుడు వారి ప్రయాణం ఎక్కడికి వచ్చారు? ఎర్ర సముద్రానికి సమీపంగా ఇచ్చినారు. కానీ అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా పిల్లలు? ఒక దుర్వార్త వింటారు. ఒక దుర్వార్త మోషేకి ఒక మాట దేవుడు చెప్తూ వస్తాడు. ఏమని చెప్తాడంటే మోషేకి, ఫరో ఏం చేస్తున్నాడంటే మీ ఇశ్రాయేలుకు విరుద్ధంగా మీ మీద ఇశ్రాయేలు ప్రజల మీద కోపం తెచ్చుకొని విరోధంగా మీ మీద పాపం చేత పగబట్టి మిమ్మల్ని తిరిగి మళ్ళా ఐగుప్తుకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు గాను దేవునికి విరోధంగాను అతడు ఏం చేస్తాడంటే తన మనసును హృదయంను కఠినపరుచుకుంటూ వస్తున్నాడు. అక్కడ వాళ్ళందరి ఫరోను చూశారు కదా, చూడండి పిల్లలు, ఈ ఫరోను ఆ సేవకుడికి కోపం వస్తుంది. ఇంతేంటి మన బానిసలుగా 5 సంవత్సరం మనం పనిచేసిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మనం ఎందుకు ఇట్లా వాళ్ళని పంపించాం, ఇది ఎలా జరిగింది అని వాళ్ళకి పాపం చేత వాళ్ళు దేవునికి ప్రజలకు విరోధంగా తిరుగుతూ వస్తారు. చూడండి పిల్లలు, వాళ్ళ హృదయంలో ఫరో తన హృదయంలో పాపం చేత దేవునికి విరోధంగా ఉంటూ వచ్చినాడు. పిల్లలు చూడండి, మన యొక్క జీవితంలో పాపం, ఈ పాపం చాలా భయంకరమైనది. ఇది ఏం చేస్తుంది తెలుసా పిల్లలు? దేవుని నుండి మనల్ని దూరం చేస్తూ వస్తుంది. పాపం వల్ల మనం దేవునికి విరోధంగా అయిపోతూ ఉంటాం. ఈ పాపం అంటే ఏంటిదంటే దేవుడి చిత్తం, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను, దేవుడు మనకిచ్చిన పరిపాలనని మనకు విరోధంగా చేయడమే. మన అబద్ధాలు ఆడడం, చెడ్డ మాటలు మాట్లాడడం, అల్లరి చేయడం, ఇష్టమైన వేరే చిత్రంలో సినిమాలు చూడడం, ఇలా ఇతరుల మీద గొడవలు కొట్లాడకెళ్ళడం, ఇతరుల మీద సాడీలు చెప్పడం. ఇక్కడ ఎంతమంది సాడీలు చెప్తారు? చేయలేపండి, ఎవరైనా సాడీలు చెప్తారా? ఒప్పుకున్నాడు, తనకు ఒప్పుకుడు, యథార్థం ఒప్పుకున్నాడు, అతనికి చాక్లెట్ ఇస్తాడు. దేవుడు యథార్థవంతులను కూడా చూస్తాడు. అలా చెప్పాలి, చాక్లెట్ తీసుకో, యథార్థంగా ఒప్పుకుంటూ ఉన్నాడు. చూడండి, మనమేమో చెప్తాము కానీ మన దగ్గర యథార్థత లేదు. యథార్థవంతులు దేవుడు దీవిస్తాడు. మనం ఎవరి మీద చాడీలు చెప్పద్దు. పాపం వలనే ఇది, ఎందుకంటే మానవుడి స్వభావం, మానవుడు జన్మంతోనే తనకు తెలియకుండా మానవుడు సొంతగానే పాపం చేయాలని ఇష్టం కలిగి ఉంటాడు. మన జన్మనే పాపం జన్మ, మానవుడి జన్మ పాపం జన్మ. ఈ పాపం ఏం చేస్తుందంటే మనల్ని, పాపం వల్ల వచ్చే శిక్ష ఏంటంటే దేవునికి దూరంగా చేయబడమే. ఈ పాపం వల్ల మనం సృష్టికర్త నుంచి దూరం చేయబడుతూ వచ్చినాం. మనం దేవాది దేవుడి నుంచి మనం దూరం అవుతూ ఈ లోకంలో మనం ఏం చేయాలంటే మరణిస్తూ వస్తున్నాం. పిల్లలు ఒకటి గుర్తుంచుకోండి, ఈ పాపం నుంచి, ఈ శిక్ష నుంచి మనం ఏ రీతిగా తప్పించబడ్డాం పిల్లలు? దేవాది దేవుడు అందుకే ఒక ప్రణాళిక వేస్తూ వచ్చినాడు. మిమ్మల్ని ప్రేమించినాడు. దేవాది దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఆ సర్వాధికారి, ఆ సర్వ సృష్టి అయిన దేవాది దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు మీ నిమిత్తం ఈ లోకానికి పంపిస్తూ వచ్చినాడు. దేవాది దేవుడే తన చిన్న పాపగా ఈ లోకంలో 2000 సంవత్సరాలు బెత్లెహేము గ్రామంలో జన్మిస్తూ వచ్చినాడు. క్రిస్మస్ అంటే మీరందరికీ తెలుసు, మీరు ఇంటే ఉంటారు. ప్రపంచంలో ఎవరైనా సరే అందరూ జరుపుకునే ఏకైక పండుగ ఒకటే, ఎందుకంటే క్రిస్మస్. అందరూ తెలుసు, అన్ని కంట్రీలో చేసుకుంటారు, అన్ని కంట్రీలో తెలుసు. కొన్ని పండుగలు మనకే తెలిసి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు వాళ్ళ పండుగలు ఉంటాయి, కొన్ని పండుగలు దసరా, సంక్రాంతి ఇక్కడ వరకే, ఇంకా అదేం తెలియదు వేరే పండుగ. కానీ క్రిస్మస్ అనేది ప్రపంచమంతా. ఏంటిది వింత కదా? అదే దేవుడు యొక్క ప్రణాళిక. దేవుడు మిమ్మల్ని ప్రేమించి దేవాది దేవుడు తానే దేవుని కుమారుడుగా మిమ్మల్ని రక్షించడానికి లోకానికి వచ్చినాడు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారిని దేవుడు ప్రేమించి
తాను మన నిమిత్తము మనల్ని ప్రేమించి తానే మన పాపం నుండి మన విడిపించేవాడు. ఆయన యొక్క శిలువ రక్తం ద్వారా, ఆ శిలువను మరణించి తిరిగి లేచడం ద్వారా, మనం దేవుని విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షింపబడతాం. దేవుని మనం ఏం చేయవలసిన అవసరం, దేవుని నమ్మకం ఉంచాలి. దేవాది దేవుడే మన నిమిత్తం ఈ లోకానికి వచ్చినాడు, 33 సంవత్సరం జీవించినాడు, మన నిమిత్తం కల్వరి శిలువలో మరణించినాడు. మరణించడమే కాకుండా మనల్ని జీవింపజేయడానికి, మనల్ని పాపం నుంచి విడుదలించడానికి మనం తను తిరిగి లేస్తూ వచ్చినాడు పిల్లలు. ఈ రీతిగా ఉన్నప్పుడు ఫరో ఏం చేస్తూ వచ్చినాడని చెప్పాను పిల్లలు. ఫరో వాళ్ళకి ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా ఆలోచన చేస్తాడు. మన సైన్యము అలా సేవకులు సైన్యాధిపతులని మన సేవకులను అందరూ రెడీ చేస్తాడు. 600 గుర్రపు రౌతులను రథములను సిద్ధం చేసుకుంటాడు, సైన్యమును సిద్ధపరచుకుంటాడు. అన్నిటిని సిద్ధపరచుకొని మనం ఇశ్రాయేలు ప్రజలని మన ఎదుటికి తీసుకొచ్చుకుందాం, పదండి మనం వెళ్దామని వాళ్ళు ఏం చేస్తారంటే బయలుదేరుతారు. ఎవరు? ఫరో సైన్యము గుర్రంలో 600 రథములు పట్టుకొని సైన్యానికి అందరూ వారి మీద మనం ఇశ్రాయేలు యుద్ధం చేసి వాళ్ళని తిరిగి మనం తీసుకొచ్చుకుందాం ఐగుప్తు కానీ వాళ్ళు బయలుదేరుతూ వస్తారు. ఈ విషయం దేవుడు ఎవరికి చెప్తాడు? మోషేకి చెప్తాడు. మోషేకి చెప్పుడుతోనే మోషే విశ్వాసం ఉంటుంది. దేవుడి యొక్క శక్తిని తెలుసుకునే వ్యక్తి మోషే. కానీ ఈ విషయం తెలిసింది కొంతసేపడైన వాళ్ళ తర్వాత ఏం జరుగుతుందంటే వాళ్ళు వస్తూ ఉంటారు. ఐగుప్తు ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఉంటారు కదా, అక్కడ టెంట్ వేసుకొని ఉంటారు కదండి అక్కడ సముద్రం దగ్గర. వారికి ఒక శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఏం శబ్దం చెప్తారా? వాళ్ళ సైన్యం గుర్రముల శబ్దము, రథముల శబ్దము, అరుపులు, కేకలు వినిపిస్తూ ఉంటాయి. ఏంటి టెన్షన్ పడుతూ ఉంటారు. ఏం జరుగుతుంది చూసేవారికి ఐగుప్తులు మీదికి వస్తాం. వీళ్ళు భయపడుతుంది, ఇశ్రాయేలు ప్రజలు అందరూ భయపడి ఇప్పుడు ఇలా ఇల్లు చూస్తేమో సముద్రం, ఎర్ర సముద్రం ఉంటుంది, మా ముందు చూస్తే సముద్రం, వెనుక చూస్తే ఎవరు? ఐగుప్తు సైన్యము, ఫరో. వాళ్ళు భయంతో వానికి ఏం చేయాలో అర్థం కాక మోషేను నిందిస్తూ ఉంటారు. మోషేని అంటూ ఉంటారు ఏమని అంటే, మోషేని మాకు ఐగుప్తులో సమాధులు లేవా? మేము అక్కడ సంతోషంగానే ఉన్నాము, మేము అక్కడ మమ్మల్ని ఇక్కడ చనిపోవడానికి, మా పిల్లలు మేము ఇక్కడ చనిపోవడానికి తీసుకొచ్చినావా? ఎందుకు తీసుకొచ్చినావని వాళ్ళు మోషేని నిందిస్తూ ఉంటారు. ఒక్కటి మర్చిపోతారు, ఏంటిది అంటే వాళ్ళ యొక్క ప్రాణం, జీవితం దేవుని ఆధీనంలో ఉందని వాళ్ళు మర్చిపోతూ వస్తున్నారు. పిల్లలు చూడండి, దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి రక్షించినాడు. ఐగుప్తు నుంచి కాపాడి ఆ సంహార దూత నుంచి రక్షించి వాళ్ళు రక్షింపబడ్డారు. వాళ్ళు ఎక్కడికి వచ్చారు? సముద్రం దగ్గరికి వచ్చారు. కానీ రక్షింపబడ్డ పిల్లల్ని, దేవుడి బిడ్డలని వారి యొక్క ప్రాణం ఎవరి చేతిలో ఉంటుంది? శత్రువు చేతిలో ఉండదు. ఎవరి చేతిలో ఉంటుంది అంటే పిల్లలు వింటూ ఉండండి, దేవుని చేతిలో ఉంటుంది. దేవుని చేతిలో ఉంటుంది పిల్లలు. దేవుడి యొక్క ప్రణాళిక ఎట్లుంటుందంటే, మనము రక్షింపబడ్డామనుకో, మనం ఎవరైతే ఇప్పుడు ఇశ్రాయేలు రక్షింపబడ్డారు కదా, అందుకే వారి ప్రాణం, వారి జీవితం ఎవరి ఆధీనంలో ఉంటుంది? దేవుడి యొక్క ప్రణాళికలో ఉంటుంది, దేవుడి యొక్క అధికారంలో ఉంటుంది. ఎవరు వారిని కూడా ఏమి చేయలేరు. కానీ ఇశ్రాయేలు ప్రజలు భయం చేత ఏం చేస్తారు? మోషేను నిందిస్తూ వస్తారు. చూడండి పిల్లలు, మన యొక్క జీవితంలో ఎవరైతే రక్షింపబడతారో వారి యొక్క జీవితంలో అనేక పరిస్థితులు వస్తూ ఉన్నాయి. వారికి ఎన్నో ఇబ్బంది పరిస్థితులు, ఇంట్లో గొడవలు అయినా సరేను, ఎంత వారికి ఉద్యోగం లేకపోవడం, ఉద్యోగం పోవడం, ఫాదర్కైనా మదర్కైనా, ఇంకా ఇంట్లో వారికి అనారోగ్యం వల్ల మరణించడం ద్వారా, ఇంట్లో వారికి ఎన్నో జబ్బులు రావడం ద్వారా, మన స్కూల్లో పరిస్థితులను బట్టి ఫెయిల్ అవ్వడం ద్వారా మనం ఎన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి. రక్షింపబడ్డ వారి గురించి చెప్తున్నాను. కానీ దేనికి మేము భయపడిన అవసరం లేదు. ఎందుకంటే మీ జీవితం పట్ల దేవుడు తన ప్రణాళిక ఉంటుంది. పిల్లలు గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎవరికి చెందినవారో, రక్షింపబడినవారు అంటే దేవునికి చెందినవారు. పిల్లలు దేవునికి చెందినవారు కాబట్టి దేవుడు తన చిత్తానుసారంగా, తన చిత్తం చొప్పున, తన ప్రణాళిక చొప్పున మన దేవుని బిడ్డల పట్ల జరిగిస్తూ వస్తాడు. దేవుని బిడ్డల పట్ల తన యొక్క చిత్తం నెరవేరుస్తాడు. ఏ శత్రు కార్యం, ఏ ఇబ్బందులు ఏమి మనల్ని ఎంత మాత్రం హాని చేయదు. దేవుని ప్రజల్ని దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క సంకల్పం, దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఎప్పుడైతే రక్షింపబడతారో అదే దేవుడు మన పట్ల జరిగిస్తూ వస్తాడు. కానీ ఇవన్నీ ఏవి మనల్ని ఎంత మాత్రం హాని చేయదు. ఈ రీతిగా ఉన్నప్పుడు, నిందిస్తున్నప్పుడు భయపడతా ఉంటారు కదా, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే
మోషేకి ఒక మాట చెప్తాడు. దేవుడు మోషేకి ఒక మాట చెప్తాడు. మీరు ఏం చేయాలంటే, ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకు మీరు భయపడుతున్నారు? మోషే నీ యొక్క కర్రను పైకి లేపు చూపించు అన్నప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది పిల్లలు. ఏం జరుగుతుందంటే, వారు ముందున్న ఎర్ర సముద్రం ఉంటుంది కదా, వెనకేమో ఎవరుంటారు? ఐగుప్తు ఉంటారు కదా, ఫరో. కానీ ముందు సముద్రం దేవుడు ఏం చేస్తాడంటే మార్గం తెరుస్తాడు. సముద్రంని మార్గం చేసినారు కదా, వింటారా? సముద్రం మీద వెళ్ళారంటే ఎలా వెళ్తారు? చూడండి, దేవుడు తూర్పు గాలి చేత మోషే కర్ర లేపడంతోనే సముద్రం రెండుగా చీలిపోతుంది. ప్రజలు రెండుగా చీలిపోయి రెండు గోడలుగా ఏర్పడుతుంది. ఇటు వాటర్ ఒక గోడలుగా నిలబడుతుంది. పిల్లలు రెండు గోడలుగా నిలబడి చూడండి, ఒక దారి ఏర్పడుతుంది. పిల్లలు కనిపిస్తుందా మీకు? ఒక మధ్యలో ఒక దారి ఏర్పడుతుంది. ఆ ద్వారి దేవుడు చూడండి, ఇంతకుముందు వారు ఏం చేశారు? మోషేను నిందిస్తున్నారు, దేవుడి మీద చదువుతూ వచ్చినారు, దేవుడి మీద విశ్వాసం ఉంటూ వచ్చినారు. కానీ దేవుడు అద్భుతం చేస్తూ వచ్చినారు. పిల్లలు చూడండి, పిల్లలు చూస్తున్నారు కదా. మనం అనుకుంటాం మన యొక్క జీవితంలో మన యొక్క పరిస్థితులను బట్టి అనేక సార్లు మనం కూడా ఏదో ఈ పరిస్థితి ఎలా తప్పించబడతాయి, ఇది ఈ పరిస్థితులు నాకు ఇవి ఎందుకు వచ్చింది, నాకు స్కూల్లో మార్కులు తగ్గడం అయినా, ఇంట్లో గొడవలైనా సరే, ఎక్కడైనా సరే, ఫ్యూచర్లో మీరు ఎక్కడైనా సరే పెద్దవారైనప్పుడు కూడా మీ యొక్క జీవితంలో దేవుడు రక్షింపబడిన వారికి చెప్తున్నాను, దేవుడు ప్రణాళిక ఉంటుంది. దేవుడు మీ యొక్క తన యొక్క ప్రణాళిక ఎవ్వరు ఊహించరు. అద్భుతాలు చేస్తే దేవుడు మన దేవుడు. ఇక్కడ నిన్నారా, సముద్రము పాయలుగా చేయబడ్డది, రెండుగా విభజింపబడ్డది. మధ్యలో ఒక ద్వారి ఏర్పడ్డది. ఆరిన నేల మనం వర్షం కొడితే చిన్నగానే ఇక్కడ చిన్న చిన్న వాటర్ ఉన్నాయి. కానీ ఇక్కడ సముద్రంలోనే దేవుడు ఇట్లా రెండుగా చేస్తూ ఆరిన నేలని వారు చూస్తూ వచ్చినారు. పిల్లలు చూడండి, ఆరిన నేలని వారు చూస్తూ వచ్చినాడు. అదే దేవుని యొక్క పరిపాలించిన దేవుడు మనని ఏ రీతిగా తన ఉద్దేశం చొప్పున, తన చిత్తం చొప్పున మనల్ని పరిపాలిస్తూ వస్తూ ఉంటాడు. పిల్లలు మనం గమనిస్తూ ఉంటాం. మనకు తెలియదు, ఎందుకంటే ఇప్పుడు మనకు తెలియదు, మనమంతా జ్ఞానం కాదు. మన జీవితంలో ఏం సంభవించినా ఎందుకు జరుగుతుందంటే, మనం ఒక మాట చదువుదామా? మన జీవితంలో ఒక మాట చెప్తాను, మాట నేను చదువుతాను. చూడండి, రోమా పత్రిక బైబిల్లో ఉన్నారు, ఒక మాట తీసి చదవండి. రోమా 8వ అధ్యాయం 28వ వచనం. ఈసారి పిల్లలు నేను చదువుతాను, చూడండి. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుతున్నాను. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున ఎవరైతే దేవుడి చేత పిలువబడేవారు, ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించిన వారు, వాళ్ళ జీవితంలో ఏం సంభవించినా, ఏం జరిగినా భయపడిన అవసరం లేదు. ఎందుకంటే సమస్తము మేలుగా దాన్ని మార్చే దేవుడు మన దేవుడు. మన దేవుడు ఎంత గొప్పవాడంటే సమస్తము బాబు వింటారు, సమస్తము మేలుగా చేసే దేవుడు మన దేవుడు. ఆయన సర్వాధికారం ఎవరైతే దేవుని సొంత రక్షణగా అంగీకరించినారో వారి పట్ల దేవుడు కలిగేసిన అద్భుతము ఎవరు ఇంతలాగా శరీరం అప్పుడు దేవుడు గుర్తించినారు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసినారు? అప్పుడు ఇది చూసిన వెంటనే ఏం చేసినారంటే దేవునికి భయపడి అప్పుడు ఆయన సేవకుడైన మోషేను విశ్వాసం ఉంచుతూ వచ్చినారు. ఏం చేస్తూ వచ్చినారు? విశ్వాసం ఉంచుతూ వచ్చినారు. పిల్లలు చూడండి, ఎంతసేపు చదివినారు, ఎందుకేమో ఫరోను చూశారు, ముందు సముద్రం చూశారు, వారికి ఏం మార్గం కనిపించదు. మనకు తెలియదు పిల్లలు, మనకు ఏమి తెలియదు. అందుకే దేవుని మీద విశ్వాసం ఉంచాలి. మన విశ్వాసం ఎప్పుడైనా సరే దేవుని మీద ఉండాలి. మన జీవితంలో జరిగినప్పుడు దేవుడికి మనం ప్రతి పరిస్థితి బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. ఆయన నమ్మకం ఉంచాలి. ఆయన మనం కనిపెడుతూ ఉండాలి. పిల్లలు ఇంకా మనం ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో అయినా సరే, ఎప్పుడైనా సరే మీరు ఏ పరిస్థితుల్లో కూడా వెళ్ళినప్పుడు కూడా మీరు దేవునికి వందనాలు చేయాలి, ప్రార్థిస్తురండి. దేవా ప్రభువా, ఈ పరిస్థితి నాకు ఎందుకు జరిగిందో నాకు తెలియదు ప్రభువా. ప్రభువా నేనైతే అది జ్ఞానిని కాదు, నేను తెలుసుకోలేను, నువ్వే నాకు సహాయం చేయదేవా. నీకు వందనాలు, నాకు ఈ పరిస్థితి కలిగి చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ప్రతి పరిస్థితిలో నువ్వు నాకు తోడుగా ఉంటాను అని విశ్వాసం ఉంచుతున్నా ప్రభా. నేను ఓపికగాను నమ్మకంగాను నీ అందు విశ్వాసం ఉంచుటకు నాకు సహాయం చేయి ప్రభు అని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి అని మనం దేవుడికి ప్రతి
పరిస్థితుల్లో ఆ రీతిగా ప్రార్థించినప్పుడు దేవుడు మన పట్ల తన ఉద్దేశం చాలా చిత్తంలో జరిగిస్తూ ఉంటాడు. ఎంత గొప్ప దేవుడు! సముద్రంని రెండుగా చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఫరో వాళ్ళు వెనుక వస్తున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ముందుకు సాగుతూ వెళ్ళవచ్చు. మీరు దేనికి ఆలోచించకుండా సముద్ర మార్గంలో, చూడండి పిల్లలు, సముద్ర మార్గంలో ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలు దాటుతూ వెళ్తూ వస్తున్నారు కదా. సముద్ర మార్గంలో ఎంత చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు మోషే ఒక మాట చెప్తాడు, మీరు భయపడకండి, మీ పక్షమున మీ దేవుడైన యెహోవా యుద్ధము చేయును. ఎందుకంటే వాళ్ళని రక్షించింది ఎవరు? బానిసత్వం నుంచి రక్షించింది ఎవరు? దేవుడే రక్షించినాడు. మనం సంహారక దూత నుంచి వాళ్ళు రక్షించింది దేవుడే. వాళ్ళని రక్షించింది దేవుడే. అదే రీతిగా వారితో పాటు వారి శత్రువుల మీద విజయం ఇచ్చేవాడు దేవుడే. మన పక్షంలో పోరాడేవాడు దేవుడే. అప్పుడు నేను చెప్పాను కదా పిల్లలు, మేఘం చూస్తూ వచ్చినారు కదా. ఈ మేఘము అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి పైన ఉండేది కదా, అది వాళ్ళు వెనుకకి వెళ్తూ వచ్చింది. ఎందుకు వెనుకకి వెళ్ళిందంటే, వాళ్ళకి ఇక్కడ ఫరోకు ఇశ్రాయేలు మధ్యకి వెళ్తూ వచ్చింది. అప్పుడు వెళ్ళడం ద్వారా ఐగుప్తు ప్రజలకి చీకటిగా అయిపోతుంది. మనకేం తెలియదు, మార్గం మీద కలిపి చీకటిగా ఉంటుంది, చీకటి. కానీ ఇశ్రాయేలు ప్రజలకు ఏమైతే వెలుగుగా ఉంటుంది, వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఐగుప్తులో కూడా ఐగుప్తులో చీకటిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వెలుతురు ఏదైనా ఉన్నదో, అదే రీతిగా ఇక్కడ కూడా మేఘము వారికి మధ్యలో రావడం ద్వారా ఐగుప్తు ప్రజలకి చీకటి, ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు. ఆ వెలుగులో వాళ్ళు నడుచుకుంటా వెళ్ళిపోతా ఉంటారు. రాత్రంతా ప్రయాణిస్తూనే వీళ్ళు ఐగుప్తు ప్రజలు ఏం చేస్తారు? ఐగుప్తు వాళ్ళు అక్కడ చీకటిలో ఉంటారు. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, కొంచెం వీళ్ళు దాటుతూ వాళ్ళు ఏం చేస్తారు? వారి యొక్క పాదములు, వారి యొక్క అడుగులు వాళ్ళు అటు వెళ్ళడంతోనే వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ మేఘం వెళ్ళిపోయి అప్పుడు వీళ్ళు గ్రహిస్తారు. ఎవరు? ఐగుప్తు వాళ్ళు గ్రహిస్తారు. వీళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చూడరు, చుట్టూ ప్రాంతాలను చూడరు, సముద్రం చూడరు, ఏం చూడరు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇశ్రాయేలు ప్రజల్ని దాడి చేయడానికి బయలుదేరుతూ వస్తాడు. అప్పుడు వాళ్ళు సముద్ర మార్గంలో వాళ్ళని అదే దారిలో వెళ్తూ వస్తారు. ఎవరు? వాళ్ళని వెంబడించేది ఎవరు? చెప్తారా పిల్లలు? ఎవరు వెంబడిస్తారు? ఐగుప్తులు కదా. ఐగుప్తులు వెంబడించడం ద్వారా ఆ సముద్ర మార్గంలో వీళ్ళు కూడా రావడం జరుగుతుంది. కొంచెం దూరం వాళ్ళ మధ్యకి రావడంతోనే మోషేకి దేవుడు ఏం చదివిస్తాడు తెలుసా? చూడండి పిల్లలు, మళ్ళీ మోషేతో దేవుడు ఏమంటాడంటే, ఇప్పుడు దాటుతారు ఇశ్రాయేలు ప్రజలు, అప్పుడు నీ యొక్క కర్రను పైకి మళ్ళా సముద్రం వైపు చూపించడంతోనే అప్పుడు ఏం జరుగుతుందంటే, వారికి ద్వారి పొరుగున గోడలా ఉన్న వాటర్ అంతా తిరిగి యథారీతిగా వచ్చేస్తాయి. యథారీతిగా వచ్చేయడం ద్వారా ఏం జరుగుతుంది తెలుసా పిల్లలు? అప్పుడు రథములు ఉంటాయి కదా, దేవుడు వారి పక్షులను యుద్ధం చేస్తారని చెప్పాను కదా, వారి యొక్క రథములు చక్రములు ఊడిపోతూ వస్తాయి. వారు కలవరం చెంది భయపడతారు. అగో ఇశ్రాయేలు దేవుడు వారి పక్షమున మనతోని యుద్ధం చేయుచున్నాడు. ఎవరు? ఇశ్రాయేలు దేవుడే వారి పక్షాలకు యుద్ధం చేయుచున్నాడు. గ్రహించి పారిపోదామని ప్రయత్నిస్తారు. కానీ అప్పటికే వాటర్ వచ్చి వారి మీద కప్పడం ద్వారా ఐగుప్తులు ఒక్కరు కూడా మిగిలారు. అందరూ చనిపోతారు. పిల్లలు అందరూ చనిపోయి సముద్రం ఒడ్డున ఎవరు ఉంటారు? ఇశ్రాయేలు ప్రజలు ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలకి వారి దగ్గరికి చనిపోయిన ఐగుప్తు రథములు, అది గుర్రములు, ఆ మనుషులు వాళ్ళక ఒడ్డుకు కొట్టుకొని వస్తారు. చూసారా పిల్లలు? దేవుడు ఎవరినైతే దేవుడు సొంత రక్షకులుగా అంగీకరిస్తారో వాళ్ళకి మనం ఎప్పుడైతే రక్షింపబడతారో వారు శత్రువు మీద విజయం దేవుడే ఇస్తాడు. దేవుడే పోరాడతాడు. దేవుడే ఆ శక్తిని మనకి ఇస్తాడు. మనం ఏం చేయాలంటే కేవలం దేవుని యొక్క విశ్వాసం మాత్రమే ఉంచాలి. పిల్లలు ఇంతసేపు ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎంతో ఇప్పుడు దీని ద్వారా ఏం గ్రహిస్తూ వచ్చినారంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు మన పక్షాన యుద్ధం చేసినాడు, మనం దేవుడే మనల్ని రక్షిస్తూ వచ్చినాడు దాని శక్తితోనే. ఇప్పుడు దేవుని అందు మనం విశ్వాసం ఉంచి ఉండడం ద్వారా మనం ఏం చేసాము? సముద్రం దాటి దేవుడు మన పక్షాన ఐగుప్తుని సంహరిస్తూ వచ్చినాడు. వాళ్ళ శత్రువులు మీరు పోరాడారా? ఐగుప్తులు మీరు సంహరించారా? మీరు ఏమైనా యుద్ధం చేశారా? ఏమైనా కత్తి పట్టుకున్నారా? ఏమీ చేయలేదు. కేవలం ఏం చేశారు పిల్లలు? దేవుని అందు విశ్వాసం ఉంచుతూ వచ్చినారు. చూడండి పిల్లలు,
మీరు కూడా మీ దాంట్లో మీరు కూడా ఎవరైనా ఇంకా ఐగుప్తు అనే బానిసత్వంలో ఉన్నారా? మీరు కూడా దేవునికి విరోధంగా, దేవునికి అడ్డుగా, నీకు దేవునికి అడ్డుగా పాపంలో ఉంటూ వచ్చినా ఒకసారి మీరు గ్రహిస్తున్నారండి పిల్లలు. మీరు కూడా ఒకసారి ఆలోచిస్తున్నారండి. మీరు కూడా దేవునికి విరోధంగా ఉన్నారా? అంటే దేవునికి విరోధంగా అంటే దేవుడు పాపంకి విరోధం, దేవుడు మనుషులకు కాదు. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో దేవుడికి మనకు అడ్డుగా ఒక అడ్డు ఏర్పడతా ఉంటుంది. అదే పాపం. ఆ పాపం కలిగేదే శిక్ష, మరణం. ఆ మరణం తీసివేయడానికే దేవుడు తన గొప్ప ప్రణాళిక కలిగినాడు. దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగినాడు. మిమ్మల్ని ప్రేమించినాడు పిల్లలు. అందుకే ఈ వీబెస్ కూడా మీరు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చారు. మీరెంతో ధన్యులు, మీరెంతో లక్కీ అన్నాడు. మీరెంతో అదృష్టవంతులు. ఎందుకంటే లోకంలో ఎవరికి తెలియదు ఈ ఘనత. ఎంతో మంది లోకంలో ఆడుకోకుండా ఉంటున్నారు, కానీ మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు పిల్లలు. దేవుడు మిమ్మల్ని పరిశీలిస్తున్నాడు, మీ మీద శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఎవరు కూడా దేవుని ప్రణాళిక లేకుండా, దేవుని యొక్క చిత్తం లేకుండా దేవుని సన్నిధికి రాలేరు. దేవుని ఏర్పాటు లేకుండా ఇక్కడికి రాలేరు పిల్లలు. ఏదో మా సొంతంగా వచ్చినారు, వాళ్ళు చెప్తా వచ్చినాడు అనుకుంటాము, కానీ కాదు పిల్లలు. దేవుని మీ పట్ల దేవునికి ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు ఇప్పుడు చెప్పండి, మీరులో ఎవరైనా సరే దేవునికి విరోధంగా అంటే మీ మధ్య దేవునికి మధ్య పాపం ఏమైనా ఉన్నది మీరు గ్రహిస్తున్నాడు. మీరు మీ యొక్క దేవుని యొక్క ప్రేమను తెలుసుకుంటున్నాడు. దేవుడు ఎంతో ప్రేమించినాడు నిన్ను, నన్ను, మనని ఎంతో ప్రేమించి ఆ సృష్టికర్త అయిన దేవాది దేవుడే ఈ లోకానికి నరరూపిగా వచ్చినట్టు 2000 సంవత్సరాల క్రితం దేవుడు ఈ లోకానికి వచ్చి నన్ను ప్రేమించి ఆ కలువరి శిలలో నిమిత్తం నా నిమిత్తము ప్రాణం ఇస్తూ వచ్చినట్టు. ఎప్పుడైతే మీరు దేవుని యొక్క విశ్వాసం ఉంచుతారో, ఆ యేసుక్రీస్తు ప్రభు నా కోసమే లోకానికి వచ్చినాడు, నా పాపముల నిమిత్తమే నన్ను మరణం నుంచి నాకు రావాల్సిన దేవుని ఉగ్రత నుంచి తీసివేయడానికే దేవుడి లోకానికి వచ్చినాడు. దేవుని మనం విశ్వాసం ఉంచినప్పుడు మనం రక్షింపబడతాం పిల్లలు. మన దేవుని సత్యరక్షణ అంగీకరించి ఆయన విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో ప్రార్థించడం మన ద్వారా మనకు విడుదల. ఇశ్రాయేలు ప్రజలకి ఏ రీతిగా ఐగుప్తు నుంచి విడుదల వచ్చిందో ఆ రీతిగానే ఈ లోకమైన పాపం నుంచి, ఈ లోకమైన మన పాప బంధం నుంచి, మన యొక్క చెడు స్నేహం నుంచి, చెడు అలవాటు నుంచి, చెడ్డ మాటల నుంచి, మనకు రావాల్సిన శిక్ష నుంచి దేవుడు ఎంతగానో తప్పిస్తూ ఉంటాడు. మనం ఏం చేయనవసరం, దేవుని విశ్వాసం ఉంచాలి. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని మనం తెలుసుకోవాలి. ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళని దేవుడు తప్పక రక్షిస్తాడు. మనం ప్రార్థన చేసుకున్నామా పిల్లలు? మనం ప్రార్థన చేసుకునే వాళ్ళే పాఠం వాక్యం చెప్తాము. అందరూ మోకరించండి. చిన్న మాట, ఎవరైతే దేవుని సొంత రక్షణ అంగీకరిస్తారని హృదయం అనుకుంటారో మీరు అక్క ప్రార్థన చేస్తారు. మీరు అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి. మోకరించండి, మూసుకోండి. మీ మనసులో మీరు ప్రార్థన చేసుకోండి. అన్న చెప్పిన విధానంలో ఎవరైనా మీ పాపములు ఒప్పుకొని ఉంటే దేవుని అన్న విధేయత చూపించి మీ పాపములను ఒప్పుకోండి. దేవుని సన్నిధిలో మీ పాపములు ఒప్పుకుంటూ వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని కడిగి పవిత్రపరిచి ఆయన మిమ్మల్ని తన బిడ్డగా అంగీకరిస్తూ వస్తాడు. మౌనంగా ఏదైనా సరే, చిన్నదైనా ఏ పాపమైనా పాపమే దేవునికి విరుద్ధంగా ఉన్న ప్రతిదీ అడగడం కానీ, ఇతరుల మీద చాడీలు చెప్పడం కానీ, వేరే వాళ్ళతో పోట్లాడడం కానీ, ఇవన్నీ చిన్నవైనప్పటికీ పాపాలు దేవుని దృష్టిలో. కాబట్టి ఏ తప్పు చేసినా, ఏ పాపం చేసినా మీరు మీ పాపాలు దేవుని సన్నిధిలో మీ మనసులోనే మీరు ఒప్పుకుంటున్నాండి. ఎవరు చూడండి, దేవుడే మీ మనసులో చూస్తూ ఉంటాడు. మీరు మాట్లాడేది, మీరు ఒప్పుకునేది ప్రతిదీ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు. మీరు మీ పాపములు మీ మనసులో ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఒక నిమిషం మనసులో ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేస్తాం. ప్రేమల దేవ, జీవగలనైనా పరిశుద్ధమైన దేవ, ఉదయకాల సమయంలో 4వ దినంన మీ సన్నిధిలో నిలబెట్టుకొని
మీ దాసు ద్వారా మీరు విత్తబడిన వాక్యాన్ని మీరు కట్టి ఫలింపచేయండి తండ్రి. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల విషయంలో మీ యొక్క చిత్తాన్ని మీరు బయలుపరుచుకుంటూ వచ్చినారు. ఆ యొక్క ఐగుప్తి బానిసత్వం నుండి వాళ్ళు విడిపిస్తూ తండ్రి వారి మధ్య అద్భుతాలు చేస్తూ వచ్చినారు. ఎర్ర సముద్రాన్ని దాటిస్తూ తండ్రి ఫరో యొక్క రథములను తండ్రి ఆ యొక్క సైన్యం అంతటిని కూడా మీరు ఆ యొక్క ఎర్ర సముద్రంలో ఉంచివేస్తూ వచ్చినారు. తండ్రి మా బిడ్డల జీవితంలో తండ్రి మీరు వారితో ఏమైతే మాట్లాడుతూ వచ్చినారో తండ్రి మంచి నేల మీద పడిన విత్తనం వలె తండ్రి 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించటకు మీ కృపను అనుగ్రహించండి. ఎవరైతే తండ్రి మేము వారి యొక్క హృదయాలను ఎరిగిన తండ్రి దేవ ఎవరైతే ఒప్పుకుంటూ వచ్చినారో ఆ బిడ్డలను మీరు గుర్తించుకోనండి, సహాయపడండి. వారిని మీ బిడ్డలుగా అంగీకరిస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాను. ఈ దినం నుండి తండ్రి వారు ప్రత్యేకింపబడిన బిడ్డల వల్లే జీవించటకు మీ కృపను అనుగ్రహిస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. దయతో సహాయపడండి, కృపను చూపించండి. విత్తబడిన వాక్యాన్ని మంచి నెల మీద పడిన విత్తనం వల్లే ఫలించటకు మీ కృపను అనుగ్రహిస్తూ సహాయపడుతూ రావాల్సిందే వేడుకున్నాను. ఆశించిన జ్ఞానాన్ని బట్టి తండ్రి మీ కృతజ్ఞతాస్తులను చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. వివిధ క్లాస్లో కూడా మీ కృపను చూపించండి. మీకు బిడ్డలు మంచిగా నోట్స్ రాయగలుగుతారు. వారి విన్న వాక్యాన్ని బట్టి దాన్ని వారి నోట్స్ రాయగలుగుతారు కూడా మీ కృపను అనుగ్రహించి మహిమపొందామని యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థించి స్తుతించడి వేడుకుంటున్నాం తండ్రి. ఎవరు నేర్చుకుని కంటది వాక్యము ఏంటి చెప్పండి. నేను చెప్తాను, ఎవరైనా చెప్తారా? వెరీ గుడ్, వెరీ గుడ్. వాయిస్ ఎవరు చెప్తారు? చెప్తా చెప్పు. వెరీ గుడ్, గట్టిగా చెప్పాలి. ఇంకెవరైనా చెప్తారా? ఎవరైనా నేర్చుకున్నారా? ఇంకెవరైనా నేర్చుకున్నారా? ఈరోజుగా ఉండద్దు పిల్లలు. మీరు ఎంత సిద్ధబుద్ధిగా ఉన్నారు కదా, మీరు కంటద వాక్యం కూడా అంత చక్కగా నేర్చుకోవాలి. నేను చెప్పిస్తాను పిల్లలు, మీరు వినండి, మళ్ళీ చెప్పండి. కంటద వాక్యము నిన్న మనది ఏంటిదంటే మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది. అప్పుడు మీరందరూ అంటూ ఉండండి పిల్లలు, అందరూ. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి పిల్లలు. ఈ రోజు ఏంటిది? ఈ రోజు కంటద వాక్యం కూడా ఏంటిదో నేను చదివిపిస్తాను మీతోని. ఎక్సోడస్ నిర్గమకాండము తీయండి పిల్లలు. బైబిల్లో తీయండి. నిర్గమకాండము ఎక్సోడస్ 15వ చాప్టర్ 15వ అధ్యాయము 11వ వచనం. చూడండి పిల్లలు, నేను చదువుతా ఉంటాను, మీరు అందరూ అంటూ రావాలి. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, స్తుతి కీర్తన బట్టి పూజ్యుడవు, అద్భుతములు చెయ్యువాడవు, నీ వంటి వాడెవడు. వారు ఎర్ర సముద్రం దాటిన వల్లే ఈ రీతిగా పాటలు పాడుతూ ఉంటారు. ఎర్ర సముద్రం దాటిన వల్లే ప్రజలందరూ దేవునికి సంతోషంగా పాటలు పాడుతూ ఉంటారు పిల్లలు. మంచిగా వింటారు కదా. రేపటిదైతే మీరు అందరూ ఈ కంటద వాక్యం నేర్చుకొని రావాలి పిల్లలు. ఆంటీ వాళ్ళు క్లాసులో మీకు చెప్పిస్తారు, శ్రద్ధగా వినండి. సరే నేర్చుకోవాలి, కంటద వాక్యం నేర్చుకోవాలి. దేవుని వాక్యం మీ ఉద్యోగంలో భద్రపరచుకోవాలి. దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు పిల్లలు. సరేనా? సరేనా పిల్లలు? సరే పిల్లలు. ప్రైజ్ లార్డ్ పిల్లలు. గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్ అందరూ.